హాయ్ ఫ్రెండ్స్, చిన్న చిన్న కళ్ళతో పెద్ద పెద్ద విజయాలు సాధించిన మన క్రికెటర్ స్టార్ హార్దిక్ పాండే ఎమోషనల్ లైఫ్ స్టోరీలోకి స్వాగతం. గుజరాత్ లో సూరత్ లో ఒక చిన్న కుటుంబంలో పుట్టిన హార్దిక్ పాండ్యా చిన్ననాటి నుండే కష్టాలు చుట్టుముట్టాయి. తండ్రి వ్యాపారం నష్టపోవడంతో కుటుంబం వడోదరకి మారాల్సి వచ్చింది. అక్కడ ఒక చిన్న అద్దె ఇంట్లో జీవితం మొదలైంది. కుటుంబం దగ్గర డబ్బులు లేవు, సరైన బూట్లు సరైన బట్టలు కూడా లేని పరిస్థితి అది. ఒకే మారుతి 800 కారులో హార్దిక్ ఇంకా క్రికెట్ ప్రాక్టీస్ కి వెళ్లేవారు. చాలా సార్లు పెట్రోల్ కోసం డబ్బులు లేక కేవలం మ్యాగీ పావుబజీ తిని రోజులు గడిపారు. స్థానిక మ్యాచ్లు ఆడితే అప్పట్లో 400 నుండి 500 రూపాయలు వచ్చేవి. ఆ డబ్బుతో కుటుంబం ఖర్చులు నెట్టుకొచ్చేది. స్కూల్ డ్రాప్ అయిన హార్దిక్ కళ మాత్రం ఒకటే, క్రికెటర్ అవ్వాలి అని. 2015లో ముంబై ఇండియన్స్ తో ఐపీఎల్ అడుగు పెట్టిన హార్దిక్ చెన్నై సూపర్ కింగ్స్ పై 21 బంతుల్లో 61 పరుగులు కొట్టి ఒక్కసారిగా స్టార్ క్రికెటర్ అయ్యాడు. ఆ తర్వాత సచిన్ తెండూల్కర్ చెప్పిన మాట ఒకటే, నువ్వు ఏదో ఒక రోజు ఇండియాకి ఆడతావని. అదే మాట అతని జీవితాన్ని మార్చేసింది. 2016లో టీమిండియాలో డెబ్యూ చేసిన హార్దిక్ తన అగ్రెసివ్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ తో అందరి హృదయాలు గెలుచుకున్నాడు. 2017 ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ పై 76 పరుగులు కొట్టి ఒక్కసారిగా ఇండియన్స్ అందరినీ తన వైపు తిప్పేలా చూసుకున్నాడు. 2020లో నటాషాని పెళ్లి చేసుకున్నాడు. హార్దిక్ అగస్త్య అనే ఒక బేబీ బాయ్కి తండ్రి అయ్యాడు. కానీ 2021లో తన తండ్రి మరణం అతని జీవితంలో అతిపెద్ద షాక్. నాన్న లేకపోయినా ఆయన కలల్ని నెరవేరాలి అని హార్దిక్ గట్టిగా ఫిక్స్ అయ్యాడు. 2022లో గుజరాత్ టైటన్స్కి కెప్టెన్గా ఐపీఎల్ అడుగుపెట్టిన హార్దిక్ మొదటి సీజన్లోనే ట్రోఫీ గెలిపించాడు. ఈరోజు అతను కేవలం ప్లేయర్ కాదు, ఒక టీంని నడిపించే లీడర్. చిన్న అద్దె గదిలో మొదలైన ప్రయాణం ఈరోజు కోట్లాది అభిమానుల గుండెల్లో చుట్టుముట్టింది. హార్దిక్ పాండే స్టోరీ మనకు చెబుతుంది, కష్టాలు ఎంతైనా పట్టుదల ఉంటే కలలు నిజమవుతాయి. ఒక మధ్యతరగతి కుటుంబంలో పెరిగిన వ్యక్తి ఇప్పుడు ఏకంగా తన వాచ్ ఖరీదు అక్షరాల 15 కోట్లు. మీరు వింటుంది నిజమే, నమ్మశక్యంగా లేకపోయినా ఇదే నిజం. ఇప్పుడు మనకి ఆసియా కప్ జరుగుతుంది. దానికి మొదటి బహుమతి 2.6 కోట్లు. అంటే హార్దిక్ పాండే పెట్టుకునే వాచ్ దాదాపు 8 రెట్లు ఎక్కువే. ఇది నమ్మశక్యంగా లేకపోయినా నమ్మాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంక ఇలాంటివి తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్